బ్రో నీతో కొద్దిగా పని ఉంది, బయటికి రా మాట్లాడతాను. ఒక్క నిమిషం. వీడేంది మా ఆయన్ని పిలిచినాడు? అయ్యో దోశ సంగతే మర్చిపోయినా. ఇంకంతే మా అమ్మ చంపేస్తుందండి. చెప్పు ఏదో మాట్లాడాలను. ఏం లేదు బ్రో, మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టరు ఏదో ఇన్స్టాగ్రామ్ రీల్స్ తీస్తుందంట, తనకు ఫోటోషూట్ కావాలంట. దాని గురించి మాట్లాడదామని రమ్మన్నాను. మా ఫ్రెండ్ 6 గంటలకు వచ్చేస్తాడు, నువ్వు కూడా నా రూమ్కి వచ్చేసాయి, కలిసి మాట్లాడదాం. సాయంత్రమా? సాయంత్రం మహిత ఎక్కడికో బయటికి వెళ్దామన్నది. సరే నేను మహితకు చెప్పేసి వస్తాలే. ఏంది బ్రో నువ్వు ప్రతిదీ భార్యకి చెప్తానంటావు, నువ్వు కూడా కొంగుచాటు మొగుడువే. అట్లేం లేదు బ్రో, సాయంత్రం ఆల్రెడీ ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది కదా, ఒక మాట తను కూడా చెప్దామని అంతే. యాక్చువల్గా నిన్ను ఇప్పుడే పిలుచుకొని పోవాలనుకున్నాను బ్రో, కానీ అత్తయ్యతో పాటు నేను టెండర్ ఆఫీస్కి పోతున్నాను. అడ్రస్ తెలుసు కదా, సాయంత్రం 6 గంటలకు వచ్చేసాయి నువ్వు. సరే బ్రో, ఓకే. ఏమంటండి మా బాబు ఏం మాట్లాడాడు? వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఏదో ఫోటోషూట్ చేయాలంట, సాయంత్రం కలుద్దాం మాట్లాడదాం అన్నాడు. కాదండి, మీ చెల్లెల బర్త్డేకి సాయంత్రం షాపింగ్ పోదామని చెప్పినారు కదా. మా చెల్లెల బర్త్డే ఇంకా 10 days ఉంది, రేపే ఉండబోవచ్చు కదనే. మనకి ఇక్కడ వర్క్ వస్తుంది కదా. అవునులేండి, వర్క్ ఇంపార్టెంట్. మళ్ళీ మీరు వర్క్ వస్తే బిజీ అయిపోతారేమో. నేను మా చెల్లెలు షాపింగ్ పోతాంలేండి. అయినా మీ చెల్లెను ఇంతమంది కొట్లాడుకున్నారు కదా, వస్తుందా? దాని కోపం ఎంతసేపు అండి, వస్తుందిలేండి. షాపింగ్ అంటే పరిగెత్తుకొని వస్తుంది అది.